ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయితే ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ను సందర్శించడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ 100కు పైగా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండిస్తున్నటువంటి పంటలకు సంబంధించినటువంటి ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం తెలంగాణలో నూనె గింజల నుంచి నూనెని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఒక స్టాల్ దగ్గర ఉన్నాం. ఆ స్టాల్లో ఉన్నటువంటి అధికారి మనీష గారు మనతో ఉన్నారు. వారితో అసలు నూనె గింజల నుంచి నూనె ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనీష గారు నమస్తే అండి. నమస్తే సార్. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు రైతు మహోత్సవాన్ని చేపడుతూ ఉంది. అందులో భాగంగానే నూనె గింజల ఉత్పత్తి దీని మీద మీరు ఎంతో మందికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఏంటి అసలు అంటే ఈ నూనె గింజలు అంటే ఏ గింజల నుంచి నూనె ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు? సార్ మెయిన్ గా మన టీజీ ఆయిల్ ఫెడ్ పామ్ ఆయిల్ ని బాగా ప్రమోట్ చేస్తున్నాం సార్. మనము జనరల్ గా మనం సీడ్స్ స్ప్రౌటెడ్ సీడ్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి, మలేషియా, ఇండోనేషియా నుంచి. ఇప్పుడు ఇంపోర్ట్స్ ఆపేసాం కాబట్టి మన ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనేసి, మన వెదర్ కండిషన్స్ అన్ని సూటబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడే స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇది ప్రమోట్ చేస్తా ఉన్నాం ఇక్కడ. సో మనం జర్మినేటెడ్ స్ప్రౌట్స్ ని ఇంపోర్ట్ చేసుకుని నర్సరీస్ లో 12 months వరకు పెంచి రైతులకు 12 month స్టేజ్ లో మేము ఇస్తాము. సబ్సిడీ పైన 90% సబ్సిడీ ఉంటది. సో వాళ్ళు ఓన్లీ 20 rupees per plant కట్టేసి మనకి మొక్కలు తీసుకోవచ్చు. ఒక ఎకరానికి 57 plants వస్తాయి సార్. ట్రయాంగులర్ మెథడ్ లో చేస్తాము. అండ్ ఒక ప్లాంట్ టు ప్లాంట్ 9 to 9 meters డిస్టెన్స్ ఉంటది. ఎందుకు 9 to 9 అంత డిస్టెన్స్ పెడుతున్నాం అంటే మనకి 7th 8th year లోపు 8 meters లీఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో అవి ఓవర్లాప్ అవ్వకుండా మనము అంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తా ఉన్నాము. ఏ గింజల నుంచి ఇప్పుడు నూనె ఉత్పత్తి చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మెయిన్ గా ఈ పామ్ ఆయిల్ బంచెస్ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం సార్. ఇది 10 to 12 ఇది యాక్చువల్ గా 30 years క్రాప్, ప్లాంటేషన్ క్రాప్స్ 30 years. అంటే ఒక్కసారి మొక్క నాటితే 30 సంవత్సరాల వరకు దీని నుంచి దిగుబడి తీసుకోవచ్చు. అయితే 3 years వరకు మనము ఈ మగగెలలు ఆడగెలలు 2 వస్తాయి చెట్టు పైన. సో మనం వాటిని కట్ చేస్తా ఉండాలి, ఎందుకంటే 30 years క్రాప్ కి స్ట్రెంత్ ఇవ్వాలి కాబట్టి అవి కట్ చేస్తాం. 4th year నుంచి మనకు క్రాప్ వస్తుంది. అంటే ఫస్ట్ వచ్చే క్రాప్ మాత్రం మనం కట్ చేస్తూ పోవాలి. 4th year నుంచి మనకి ఏదైతే క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇలా బంచెస్ వస్తా ఉంటాయి మనకి. ఫస్ట్ ఇవి చిన్న సైజ్ లో ఉంటాయి సార్. ఫస్ట్ చిన్న 3rd to 4th year ప్లాంట్స్ కి చిన్న సైజ్ లో ఉంటాయి. మనకి 3 to 4 metric tons ఆఫ్ బంచెస్ వస్తాయి పర్ ఏకర్ కి. సో ఇది అరౌండ్ 10 to 15 years ఓల్డ్ క్రాప్ నుంచి తీసుకున్న బంచ్. ఇది 7 to 8 years అలా క్రాప్ నుంచి తీసుకున్న బంచ్. సో మెయిన్ గా ఈ ఫ్రూట్లెట్ ఫస్ట్ ఈ కలర్ లో ఉంటాయి. సో మనకి ఇది హార్వెస్టింగ్ ఎలా అంటే ఇది రెడీ టు హార్వెస్ట్ అనేసి ఎలా తెలుస్తుంది అంటే ఈ కలర్ ఆరెంజ్ కలర్ లో చేంజ్ అవుతాయి ఈ సీడ్స్ అనేది. ఒక బంచ్ లో మనకి అట్లీస్ట్ 5 seeds కలర్ చేంజ్ అయినా గానీ మనం అది రెడీగా ఉంది హార్వెస్ట్ కి అనేసి అదొక ఇండికేషన్. ఇంకో ఈ పండ్లు అనేవి ఒక 10 అలా చెట్టు నుంచి మనకి ఊడిపడ్డాయంటే కూడా అది కూడా ఒక ఇండికేషన్ మనం హార్వెస్ట్ చేయాలనేసి. ప్లస్ దీన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ వస్తుంది, ఆరెంజ్ కలర్ ఆయిల్. ఇది కూడా ఒక ఇండికేషన్ మనం హార్వెస్ట్ చేయొచ్చు ఈ బంచ్ అనేసి. సో అలా హార్వెస్ట్ చేసుకున్నాక మన నియర్ బై ప్రతి డిస్ట్రిక్ట్ లో కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం మనము. ఆ కలెక్షన్ సెంటర్స్ కి వేస్తే అక్కడ నుంచి మా ఏజెంట్స్ ఫ్యాక్టరీస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అంటే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల నుంచి ఇప్పుడు పామాయిల్ సాగు ఎక్కువగా ఉంది? సార్ ఆయిల్ ఫెడ్ కి 8 districts అనేది అలాట్ చేశారు. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం అనేసి 1993 నుంచి చేస్తా ఉన్నారు. సో వాటిల్లో ఎక్కువ ఏరియా ఉంది. ఇప్పుడు కొత్తగా కూడా మహబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, గద్వాల్ అండ్ నారాయణపేట డిస్ట్రిక్ట్స్ లో కూడా సాగు చేస్తున్నాం ఈ ఆయిల్ పామ్. అంటే ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ మీద మీరు అంటే ఆ పామ్ ఆయిల్ సాగు చేసే విధానం ఏంటనేది రైతులకు అవగాహన కల్పిస్తున్నారా, లేదంటే రైతుల దగ్గర నుంచి అసలు ఎలా మార్కెట్ చేసుకోవాలి, మీరు పంట ఎంత దిగుబడి వస్తుంది అనే దాని మీద సాగు విధానం మీద ఏదైనా అవగాహన కల్పిస్తున్నారా? సార్ ఇది ఎక్కువ ఆయిల్ ఈల్డింగ్ క్రాప్ సార్. మనకి రైతులకు కూడా ఇప్పుడు మంచి రేట్ ఉంది. మినిస్టర్ గారు వచ్చాక కూడా మనకి రేట్స్ అనేవి చాలా హైక్ అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతానికి
ఈ ఏప్రిల్ ధర వచ్చేసి 21,000 రన్ అవుతా ఉంది సార్. సో ఇది అంతకు ముందు కూడా 14,000 15,000 అలా ఉండేవి. ఇప్పుడు రేట్స్ హైక్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది మంచి ఫెచ్చింగ్ క్రాప్ మన రైతులకి. సో వీటిని కల్టివేషన్ చేసుకో అనేసి మేము ప్రమోట్ చేస్తా ఉన్నాము. వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే ఇప్పుడు లేబర్ ఇంటెన్సివ్ అయిపోతుంది ఏ క్రాప్ అయినా. సో దీనికి అంత లేబర్ అవసరం లేదు. మనం జస్ట్ ఇప్పుడు పామాయిల్ సాగుకి ఏ నేలలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి? అన్ని నేలలు అనుకూలం సార్. ఎక్కువ చౌడు నేలలు అండ్ హెవీ బ్లాక్ కాటన్ సాయిల్స్ అవి సూటబుల్ కాదు. ఎందుకంటే చౌడు మనకి వాటర్ ఇలా నిండిపోయి ఉంటది కాబట్టి అవి వేర్లు అనేది మురిగిపోయినట్లు అలా అవుతాయి. సో అవి సూటబుల్ కాదు. అవి కాకుండా ఏ రెడ్ సాయిల్స్, అల్యూవియల్ సాయిల్స్, ఏ సాయిల్స్ అన్నా సూటబుల్ వీటికి. ఓకే, ఎంత ఉష్ణోగ్రత వరకు ఈ పంట తట్టుకోగలదు? అంటే ఎంత ఉష్ణోగ్రత ఈ పంటకు అనుకూలం? మినిమం టెంపరేచర్ వచ్చేసి 22 to 24 degrees సెంటిగ్రేడ్ అండ్ మాక్సిమం వచ్చేసి 36 38 వరకు కూడా ఇది సూటబుల్. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ క్రాప్ కి మనకి వాటర్ చాలా ఎక్కువ అవసరం. వాటర్ మంచిగా పెడితే ఇది మంచిగా వచ్చేస్తుంది. మెయిన్ అంటే మనం ఎంత వాటర్ ఇస్తే అంత దిగుబడి మనకు వస్తుంది. అవును సార్. ఓకే, ఒక ఎకరాకి ఇప్పుడు పామాయిల్ సాగు చేయాలి అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఎకరా మీద మనకి ఎంత దిగుబడి వస్తుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో క్రాప్ ఎస్టాబ్లిష్ అవుతుంటది సార్. ఒక 7 years వచ్చే వరకు మనకి ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ క్రాప్ వస్తుంది. అరౌండ్ మనకు 1 lakh ప్రాఫిట్, 1,20,000 వరకు కూడా ప్రాఫిట్స్ వస్తా ఉన్నాయి పర్ ఎకర్. 1 lakh నుంచి 1,20,000 వరకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. అరౌండ్ 30,000-40,000 మనకి ఫర్టిలైజర్స్ అలా అవుతుండొచ్చు. డిపెండ్స్ ఆన్ సాయిల్స్, అలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఎక్స్పెండిచర్ వేరీ అవుతా ఉంటది. ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా 1,20,000 గనక ఒక ఎకరానికి సంవత్సరానికి ఆదాయం గనక వస్తూ ఉంటే మరి దాని మీద ఖర్చే 40 అంటే ఇంకా 60,000 రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? అంటే మిగిలేటువంటి అవకాశం ఉందా? డెఫినెట్ గా మిగులుతుంది సార్. ఇప్పుడు రాను రేట్స్ పెరిగితే ఇంకా మిగిలే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి సార్ మనకి. ఓకే, ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది వీటి మీద? సార్ ప్లాంట్స్ పైన అయితే 90% సబ్సిడీ. అంటే మనం ఒక రైతు 20 రూపీస్ కట్టేసి ఒక మొక్క తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి డ్రిప్ పైన కూడా సబ్సిడీ ఇస్తుంది. లైక్ SC ST కి 100% డ్రిప్ పైన సబ్సిడీ అండ్ BCs కి 90%, OCs కి అయితే బిలో 5 acres ఉంటే 90% సబ్సిడీ, అబోవ్ 5 acres ఉంటే 80% సబ్సిడీ. అయితే ఇది మాత్రం 12.5 acres వరకే లిమిటెడ్ గా ఉంది డ్రిప్ అనేసి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మన ఆయిల్ పామ్ కల్టివేషన్ లో మెయిన్ గా 2,100 రూపీస్ ఏమో ఇంటర్ క్రాప్ కి, 2,100 ఏమో ఫర్టిలైజర్స్ కి. ఓవరాల్ గా 4,200 రూపీస్ 3 years వరకు మనం ఇది కట్ చేయాలని అన్నాను కదా సార్ ఇందాక. సో అంటే ఈ 3 years కాలం పాటు ఒక మొక్కకి మనం సగటున ఎంత వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటది? 4th year నుంచి దాని మీద ఆదాయం స్టార్ట్ అయింది కదా, అప్పుడు ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది సార్? మనకి 4th year లో అరౌండ్ 60,000 అలా వస్తా ఉంటది సార్ ఇన్కమ్. ఎందుకంటే ఈ 3 years మరి ఎంత ఖర్చు అవుతుంది? ఈ 3 years వచ్చేసి అరౌండ్ 20,000 25,000 ఫర్టిలైజర్స్ కి సార్. మెయిన్ గా మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మెయిన్ గా ఫర్టిలైజర్స్ కే మనకు ఖర్చు అవుతుంది. దీనికి పురుగులు గానీ డిసీజెస్ గానీ చాలా తక్కువ. ఓకే, అంటే ఇప్పుడు సేంద్రియ ఎరువులను గనక వేసి ఈ గనక ఉత్పత్తి చేస్తూ ఉంటే వీటి దిగుబడి ఏదైనా పెరిగేటువంటి అవకాశం ఉందా? ఇప్పటి వరకు ఎక్కువగా తెలంగాణలో ఈ పంటను సాగు చేస్తున్న వారు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్నారా, లేదంటే అసలు కెమికల్స్ ని వాడుతూ ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారా? ఇప్పుడైతే జనరల్ గా కెమికల్ సార్. బట్ ఈ ఆర్గానిక్ ది కూడా మన ఖమ్మం కొత్తగూడెం ఫార్మర్స్ చాలా వాళ్ళ ఓన్ కల్చరల్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ త్రూ వెళ్తా ఉన్నారు. దాన్ని కూడా వేరే రైతులకు ప్రమోట్ చేస్తా ఉన్నారు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.